హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు 1989. ఇవాళ మీ ముందరికి ప్రీ హిస్టారిక్ లైఫ్ పార్క్ తీసుకొచ్చేసాను. మీకు పిల్లలు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ప్లేస్. నేను కూడా రికమెండ్ చేస్తాను. పిల్లలు అయితే అన్నీ చూసినాక బయటకి రమ్మన్నా రారు, లాక్కుని రావాల్సిందే. సో ఇక్కడైతే స్టార్టింగ్లో కొన్ని డక్స్, కొన్ని రకాల బర్డ్స్ ఈ లోపల ఉన్నాయి. బర్డ్స్ అయితే మేము వెళ్ళినప్పుడు రాలేదండి. మా పిల్లలు చాలా గోల్ చేస్తారు కానీ ఒక్కటి కూడా రాలేదు. మేము వెళ్ళిపోతున్నాం కదా, ఎగ్జిట్ అయ్యాం కదా, అప్పుడు మాత్రం అన్ని బర్డ్స్ బయటకు వచ్చాయి చక్కగా. బట్ నేను ఆ క్లిప్ తీయలేకపోయాను. సో ఇక్కడైతే 2 ఆర్చెస్ ఉన్నాయి. లైఫ్ హిస్టారిక్ పార్క్కి వెళ్ళాలంటే అటు సైడ్ ఎంట్రీ ఇచ్చారు, ఇటు సైడ్ ఎగ్జిట్ ఇచ్చారు. సో మనమైతే ఎంట్రీ దగ్గర ఉన్నాము. నడండి పార్క్ అయితే చూసేద్దాం. సో పార్క్లోకి ఎంట్రీ ఇవ్వగానే స్టార్టింగ్ ఎర్లీ హ్యూమన్స్ ఎట్లా ఉండేది లైఫ్ అనేది ఇచ్చారనమాట. సో మన హ్యూమన్ బీయింగ్స్ ఎర్లీ స్టేజ్లో ఎట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండేది అనేది పెట్టారు. సో పార్క్ అయితే చాలా బాగుందండి. బోల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది, ఎస్పెషల్లీ పిల్లలకి. సో మనకి తెలియని యానిమల్స్ కూడా చాలా పెట్టారు. అవి మనకు ఒకవేళ వాటి గురించి తెలియకపోయినా చక్కగా ఇన్ఫర్మేషన్ అక్కడ ఐరన్ ప్లేట్ మీద మెన్షన్ చేశారు. అది చూసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలా యానిమల్స్ నేను కూడా చూసినట్టు అనిపించలేదు. సో అందువల్ల ఏంటంటే కొన్ని యానిమల్స్ మనం చక్కగా ఆ ప్లేట్ మీద చూసి ఏ సెంచరీ టైంలో ఆ యానిమల్స్ ఉండేవి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా పెట్టారు. పిల్లలన్నీ కూడా అడిగి తెలుసుకునేలాగా ఉంది. అసలు ఈ పార్క్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి యానిమల్ దగ్గరికి వెళ్ళి మనం నుంచున్నప్పుడు దాని యొక్క సౌండ్ వస్తుంది మనకి. అది ఎట్లా అరుస్తుందో ఆ సౌండ్ వస్తుంది. అంతేకాదండోయ్, ఆ సౌండ్తో పాటు అది మూవ్ అవుతుంది. అది మనం దగ్గర నుంచి చూసినప్పుడే కొంచెం భయంగా అనిపిస్తుంది. మా చిన్నబాబు స్టార్టింగ్లో భయపడ్డాడండి. అసలు కిందకి దిగనన్నాడు. ఆఫ్టర్ దట్ చక్కగా దిగి అన్నీ చూసారు. ఇక్కడ టైగర్ కూడా మీకు షేక్ కనిపిస్తున్న మూమెంట్ ఇచ్చినట్టు. సో కొన్ని అయితే దూరంగా ఉండి మూమెంట్ ఇచ్చాయి కాబట్టి వాటికి భయపడలేదు. కొన్ని మనకి చాలా దగ్గరగా పెట్టారు. దట్టు మూమెంట్ కొంచెం హెవీగా పెట్టారు. అలాంటి వాటికైతే పిల్లలు ఒక్కసారిగా భయపడిపోతున్నారంటే నమ్మండి. మా చిన్నోడు అలా చాలాసార్లు లేట్ చేశాడు. సో మా పెద్దోడికి అయితే భయం లేదు, ఎందుకంటే వాడికి తెలుసు కదా అవన్నీ కూడా బొమ్మలే అని తెలుసు. సో బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి కొన్ని తెలియని యానిమల్స్ అమ్మా ఇదేంటమ్మా అని అడిగాడు. సో అక్కడున్న ప్లేట్లో చదివి తెలుసుకున్నాడు అనమాట. సో పిల్లలకైతే చాలా నచ్చే పార్క్ అని చెప్తానండి. 100/100 రికమెండ్ చేస్తాను. చక్కగా అన్ని యానిమల్స్ దగ్గర నుంచి మనం ఎట్లాగో అడవికి వెళ్ళి చూడలేము, ఎలా ఉంటాయి అనేది యాజ్ ఇట్ ఈజ్ షేప్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి చక్కగా చూసి తెలుసుకోవచ్చు అనమాట. పిల్లలకైతే బోల్డ్ అంత ఫన్ ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే ఈ లోపల ఇవి మాత్రమే కాకుండా కొన్ని థింగ్స్ కూడా పెట్టారు. చక్కగా వాటితో ఎక్స్పెరిమెంట్ చేసి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏ పర్పస్ మీద, ఎట్లాగా అని అన్నీ క్లియర్ కట్గా లోపల వాటికి కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు బాల్స్ తోటి, ఇదే సమ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. మా వాడు దీని గురించి తెలుసుకుని అక్కడ చదివి చేయటానికి ఏదో ట్రై చేశాడు. అట్లాంటివి లోపల చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాడు మా పెద్దోడు. మా చిన్నోడికి ఇంకా అంత రాలేదు కాబట్టి మైండ్, తను కూడా ఫ్యూచర్లో మేబీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాడు అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మా పెద్దోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. మా చిన్నోడైతే అన్ని యానిమల్స్ చూశాడు. సో పార్క్ అయితే 100/100 మీ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. బాగా తెలుసుకోవడానికి ఎంతో స్కోప్ ఉంటుంది అక్కడ అన్ని విషయాలు కూడా. సో చివరాఖరికి అయితే ఎగ్జిట్ అయిపోయాము. ఇంతకీ పార్క్ ఎక్కడో చెప్పలేదు కదా మీకు. సో ఇది మన సైన్స్ సెంటర్ ఉంది కదా, మన రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతిలో జస్ట్ అలిపిరి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆ లోపలే ఈ పార్క్ కూడా ఉంది. సో మనం ఈ షో చూసేసినాక, అంటే మన 3D షో ఇవన్నీ చూసేసినాక బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ పార్క్ సపరేట్గా ఉంటుంది. అంటే మనం చూస్తేనే తెలుస్తుంది ఆ లోపల ఇంకొక పార్క్ ఉందని. సో మస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పార్క్ మాత్రం విజిట్ చేయడం మర్చిపోవద్దు. మీరు సైన్స్ సెంటర్ చూసేసినాక చివరిలో లాస్ట్లో ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఈసారి మీ పిల్లలతో ఈ పార్క్ విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా పార్క్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంతే ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ.